ఈ ప్లేస్‌కి వచ్చి ఇక్కడున్న నేచర్‌ని ఆస్వాదించడం కోసం ఎన్ని సొరంగాల్లోంచి దూరొచ్చామో చూడండి. భయంకరంగా ఉంటది. ట్విస్ట్‌లే ట్విస్ట్‌లు మామూలుగా ఇక్కడున్న పిల్లలు చూడండి. ఇక్కడ నుంచి వాళ్ళకి కింద ఉన్న వాళ్ళకి హాయ్ చెప్తున్నారు. ఇది నిపుణుల పర్యవేక్షణలో జరిగింది. మీరెప్పుడు కానీ ఇలాంటి సాహసాలు మాత్రం చేయకండి. ఈ వీడియో చూసి అసలు చేయకండి. నా మీద ఇక్కడ కనిపించే ఈ చిన్న రంధ్రం నుంచి మొదలయ్యి ఒక్కొక్కటి దాంట్లో నుంచి అలా దాటుకుంటూ వెళ్ళాము. నేను కూడా దిగాను ఇందులోకి. అంటే ఇందులో సన్నగా ఉన్న వాళ్ళు మాత్రమే పట్టగలరు. మరీ లావుగా ఉన్న వాళ్ళైతే పట్టరు. ఒకవేళ పట్టినా ఇక్కడ నుంచి అటు సైడ్ వెళ్ళే మధ్యలో దారిలో ఒక చిన్న రంధ్రం ఉంది. ఆ రంధ్రంలోకి దూరామనుకో ఇంకా అక్కడ మధ్యలో తగులుకుపోతాం. తగులుకుపోతే ఇంకా అక్కడికి ఏ వెహికల్ రాదు. ఏముండదు. మీకు ప్రాణాల మీద ఆశ వదిలేసుకుంటేనే ఇలాంటి సాహసాలు మాత్రం చేయండి. అంటే ఇప్పుడు నేను చేయమని చెప్పానని కాదు. నేను జస్ట్ చెప్తున్నా. మీకు కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. ఆ రంధ్రం ఎంత సన్నగా ఉందో. మీరు అంత సన్నగా ఉంటేనే అందులో అడవి అంటున్నారు. అయినా మీరు మా ఊరికి ఎందుకు వస్తున్నారు? అక్కడేమో జస్ట్ చూడండి. అప్పుడు ఉండేవి అడవి కోతులు, అడవి పందులు, ఎలుగుబంటులు ఉండేటివి. కానీ ఇప్పుడు లేవు. అవన్నీ అంతరించిపోయాయి. కోతులు మాత్రమే మిగిలాయి. ఇంకేం మిగలలేదు. మేము చిన్నగా ఉన్నప్పుడు అటువైపు కూడా వెళ్ళనిచ్చేవారు కాదు మా నాన్న వాళ్ళు. అవి ఎందుకు అంతరించాయి అంటే మనిషికి మించిన మరో మృగం ఇంకొకటి ఉండదు కదా. మనమే అవి అంతరించడానికి గల మెయిన్ కారణం. మరి ఇంత సాహసం చేసి అక్కడికి నువ్వెందుకు వెళ్తున్నావు అంటే అక్కడున్న నేచర్ ని ఎంజాయ్ చేయడం కోసం వెళ్తున్నాం. ఇక్కడ చూడండి ఇలా ఎంటీ ప్లేస్ ఉందో. ఇక్కడ ఒక మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టును పట్టుకొని కిందకి దిగాలి. ఆ మర్రి చెట్టు ఊడలు కూడా పెద్దదేం కాదు, చిన్నదే అది. ఇక్కడికి రావడానికి గల కారణం ఏమంటే ప్రతి సంవత్సరము ఈ కొండలో 4వ శనివారం అంటే శ్రావణ శనివారం రోజు జాతరలా జరుగుతుంది. ఆ జాతర కోసం వచ్చిన ప్రతి ఒక్కరు అంటే ఆల్మోస్ట్ ఎక్కాలని ఆశ ఉన్న ప్రతి ఒక్కరు ఇలా ఎక్కి సాహసాలు చేస్తూ ఉంటారు. ఆ సాహసాలు చేసే వాళ్ళలో మేము కూడా కొంతమంది, మాతో పాటు ఈ పిల్లలు కూడా వచ్చారు. వీళ్ళని కూడా నేను తీసుకొని వచ్చాను. అంటే నేను తీసుకురావడం అంటే నేను తీసుకురాలేదు, వాళ్ళే మాతో పాటు వచ్చారు. మరి అక్కడికెళ్తే అక్కడ అంత నేచర్ బావుంటుందా అంటే, అక్కడి నుంచి వ్యూ చూడడానికి చాలా బావుంటది. మనం లడాక్, గిడాక్ అని అంటుంటారు. అక్కడికెళ్లి చూడాల్సిన అవసరం లేదు. ఇలా మనకు దగ్గరలో ఉన్న మన కొండ ప్రాంతాన్ని ఎక్కి మనం చూస్తే మన విలేజ్ అన్నీ చాలా అందంగా కనిపిస్తాయి.